నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కష్టాల్లో ఉన్న పొరుగు దేశానికి అండగా నిలవడంలో భారత్ మళ్లీ తన పెద్ద మనసును చాటుకుంది. డేటా తుఫాన్ దాటికి చిగురుటాకులా వణికిపోయిన శ్రీలంకను ఆదుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ రీకన్స్ట్రక్షన్ ప్యాకేజీని ప్రకటించారు. శ్రీలంక పునర్నిర్మాణం కోసం ఏకంగా $450 మిలియన్ అసిస్టెన్స్ ప్యాకేజీని భారత్ ప్రతిపాదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్వయంగా కొలంబో వెళ్లి అక్కడి ప్రెసిడెంట్ను కలిసి మోదీ పంపిన భరోసా లేఖను అందించారు. అసలు ఈ ప్యాకేజీలో ఏముంది? శ్రీలంకకు భారత్ చేస్తున్న ఈ సాయం వెనుక ఉన్న నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఏంటి? ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా మన ఇండియన్ ఆర్మీ చేస్తున్న పనులేంటి? ఈ బిగ్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ స్టోరీలో వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలంకలో ప్రకృతి సృష్టించిన విధ్వంసం వర్ణనాతీతం. డేటా తుఫాను ధాటికి ఆ దేశం కంప్లీట్ గా కుదిరింది. ఇలాంటి క్రైసిస్ టైంలో నేబర్హుడ్ ఫస్ట్ సాగర్ పాలసీని అనుసరిస్తూ భారత్ సూపర్ ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. ప్రధాని మోదీ తరపున స్పెషల్ ఎన్వాయ్ గా వెళ్లిన విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సుదీర్ఘంగా చర్చించారు. శ్రీలంక భవిష్యత్తు కోసం $450 మిలియన్ అంటే సుమారు 3,700 కోట్ల రూపాయలకు పైగా భారీ సాయాన్ని భారత్ ఆఫర్ చేసింది. ఈ భారీ ప్యాకేజీలో $350 మిలియన్ రాయితీ రుణాలు ఉండగా మరో $100 మిలియన్ గ్రాంట్ గా అంటే ఉచిత సాయంగా భారత్ అందిస్తోంది. తుఫాను వల్ల దెబ్బతిన్న రోడ్లు, రైల్వే లైన్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణం కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి సాయం అందించడం, దెబ్బతిన్న స్కూళ్లు, ఆసుపత్రులను బాగు చేయడం ఈ ప్యాకేజీలో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ఈ ఫండ్స్ చాలా కీలకం కానున్నాయి. భారత్ ఇప్పటికే ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారీ సహాయక చర్యలు చేపట్టింది. మన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సహా యుద్ధ నౌకలు ఇప్పటికే శ్రీలంకకు 1000 టన్నులకు పైగా రిలీఫ్ మెటీరియల్లు చేరవేశాయి. భారత సైన్యం కండి సమీపంలో ఫీల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసి 8,000 మందికి పైగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించింది. అంతేకాదు, కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో భారత ఆర్మీ ఇంజనీర్లు బెయిలీ వంతెనలను రికార్డు స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీలంక మళ్లీ కోలుకునే వరకు భారత్ అండగా ఉంటుందని జయశంకర్ భరోసా ఇచ్చారు. టూరిజం, పెట్టుబడుల ద్వారా కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. నిజమైన మిత్రుడు అంటే ఎవరో భారత్ మరోసారి నిరూపించింది.